హాయ్ వర్స్ నేను డాక్టర్ ఎంజెడిఎస్ కరి. నేను ఎండి యునాని అండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, మగతనం తగ్గిన, శీఘ్రస్ఖలనం అంటే సెక్స్లో టైమింగ్ తగ్గిన, వీర్యంలో కణాలు తగ్గిన, సంతానం లేని సమస్య నేను చూస్తానండి. సమస్యలకు నేను చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంగస్తంభన సమస్య మగవాళ్లలో ఎన్ని రకాలుగా వస్తుంది? 6-7 రకాలు ఉంటుందండి. ఇది ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడి. అంగం వైపు రక్తం పూర్తిగా ప్రసరణ జరగకపోవటం, బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవటం వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. రెండోది, అంగంలో నిండాక బ్లడ్ ఇంత లావ్ అయిపోయిన తర్వాత అంగము దీంట్లో సెక్స్ జరిపే వరకు, సెక్స్ చేసే వరకు ఈ గట్టితనం, దొడ్డుతనం ఉండాలి. అలా కాకుండా మధ్యలో బ్లడ్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది అనుకో, దానికి వీనోజెనిక్ ఈడి, పొజిషనల్ ఈడి, టైప్ 2 ఈడి కూడా అంటారు. రెండోది. మూడోది, ఇలా చేయం కదండి, ఈ చేయి ఇలా నిలబడాలి. మధ్య కిందికి వచ్చేస్తుంటే పక్షపాతం వచ్చినట్టే, ఈ నరాలు పనిచేయట్లేదు. నీరోజెనిక్ ఈడి, నరాలకు సంబంధించిన అంగస్తంభన, నీరోజెనిక్ ఈడి. నాలుగోది హార్మోన్స్, మగ హార్మోన్స్, టెస్టోస్టెరాన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అలాగే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, గొనాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఈ హార్మోన్స్ పారామీటర్స్ అప్ అండ్ డౌన్ అయినాయి అనుకోండి, మన అంగంలో స్తంభనలు నిలకడ తగ్గుతుంది, కిందికి వచ్చేస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గింది అనుకోండి, అంగంలో స్తంభన ఉండదు, అలాగే కామ కోరికలు కూడా తగ్గుతాయి. దానికి హార్మోనల్ ఈడి అంటారు. నాలుగోది సైకోజెనిక్ ఈడి. మానసిక ఒత్తిళ్ళ వల్ల లేదా వర్క్, జాబ్ టార్గెట్ ఇస్తారు బాస్, ఈ టార్గెట్ కంప్లీట్ చేయండి. ఆ ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల, బాగా బ్రెయిన్ మీద స్ట్రెస్ వల్ల సెక్స్ హార్మోన్స్ తగ్గుతాయి, కార్టిజోల్స్ హార్మోన్స్ పెరుగుతాయి. భయంతో మన బాడీలో ఫియర్ హార్మోన్స్ వస్తాయి, కార్టిజోల్స్ వస్తాయి. అప్పుడు అంగం వైపు రక్త ప్రసరణ తగ్గుతుంది, సర్క్యులేషన్ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది. దానికి సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఆరోది, అంగం మీద దెబ్బ తగలటం, అటువైపు రక్త ప్రసరణ జరగకపోవటం, రాకపోవటం, బ్లడ్ సప్లై కట్ అయిపోవటం, బ్లడ్ కట్ ఆఫ్ అయిపోవటం వల్ల వచ్చే అంగస్తంభనకు ట్రామటికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దానికి. ఏడోది, అంగం లోపల ఉన్న ఎండోథెలియల్ సెల్స్లో వాపు ఉండటం వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు ఎండోథెలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. 7 రకాల అంగస్తంభన సమస్యకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. అంగం గట్టిగా ఉండాలంటే రౌతులాగా, రాడులాగా, కడ్డీలాగా దూసుకుపోయేంత శక్తి అందులో ఉండాలంటే దీంట్లో 8 ml బ్లడ్ రావాల్సిందే. ఒక అంగం ఇలా స్తంభించినప్పుడు, ఇలా ఉంటే ఫ్లాసిడ్ కండిషన్ అంటారు, ఇలా స్తంభించినప్పుడు దీంట్లో 8 ml బ్లడ్ రావటం జరుగుతుంది. దీంట్లో బ్లడ్ నిండగానే ఒక బ్యాక్ సైడ్, అంగం బ్యాక్ సైడ్ ఇక్కడ లాక్ అయిపోతుంది. దీంట్లో అంగంలో బ్లడ్ నిండి ఉండాలి. ఆ సెక్స్ చేసే వరకు వీర్యం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది, దీంట్లో ఉన్న బ్లడ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది, అప్పుడు అంగం ఎత్తబడుతుంది. అలా గట్టిగా ఉండాలంటే అంగం వైపు రక్త ప్రసరణ బాగా జరిగి ఉండాలి. హస్తప్రయోగం చేసే వాళ్లకు అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకుపోతాయి. అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు రక్తనాళాలు కుచించుకుపోతాయి, అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. అంగం మీద దెబ్బ తగిలినా కూడా అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవచ్చు. సిగరెట్ తాగే వాళ్ళల్లో నికోటిన్ వల్ల కూడా మన రక్తనాళాలు కుచించుకుపోయి అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల అంగంలో గట్టితనం అంత రాకపోవచ్చు. హెవీ స్మోకర్స్లో ఈ సమస్య ఉండవచ్చు, వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా సమస్య రావచ్చు. అలాగే కొవ్వు ఎక్కువ అవ్వడం వల్ల, మన రక్తనాళాల్లో కొవ్వు కూడుకోపోవటం వల్ల, హైపర్ లిపిడిమియా, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా రాకపోవటం వల్ల కూడా అంగం గట్టిపడదు. హార్మోన్స్ లోపించడం వల్ల కూడా అంగం గట్టిపడదు. న్యూరోజెనిక్ ఈడి అంటే మన నరాలు వీక్ అయిపోవడం. షుగర్ వల్ల నరాలు వీక్ అవుతాయి, పారాలైసిస్ వల్ల, పోలియో వల్ల, షుగర్ వల్ల, డయాబెటిక్ న్యూరోపతి, నరాల వల్ల కూడా వచ్చే సమస్యకు న్యూరోజెనిక్ ఈడి అంటారు. దాని కాజ్ అది ఉంటుంది.
అలాగే వీనోజెనిక్ అంటే మనం హస్తప్రయోగం బాగా ప్రెషర్గా చేసినప్పుడు ఈ లాకింగ్ సిస్టమ్ పాడైపోతుంది. ఇక్కడ అంగంలో వచ్చిన బ్లడ్ మళ్ళీ పూర్తిగా ఆగకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. మధ్యలో లాక్ ఓపెన్ అయిపోతుంది. వీర్యం బయటికి రాదు, అంగం మెత్తపడిపోతుంటుంది. వీర్యం బయటికి రాదు, అంగం మెత్తపడిపోతుంది. దీనికి వీనోజెనిక్ ఈడీ అంటారు. టైప్ 2 ఈడీ లేదా పొజిషనల్ ఈడీ. ఏదో ఒక పొజిషన్, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు మనం అంగం స్తంభించాక నిలబడతాం కదా, అప్పుడు అంగం కిందికి రావడం జరుగుతుంది. లేదా కూర్చున్నప్పుడు అంగం మెత్తబడిపోతుంటుంది. దానికి పొజిషన్ చేంజ్ చేసినప్పుడు అంగం మెత్తబడడానికి పొజిషనల్ ఈడీ అంటారు దానికి. అలాగే మనం మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు, మనం బ్రెయిన్ మీద స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ తగ్గిపోతాయి, కొన్ని హార్మోన్స్ పెరిగిపోతాయి. బ్రెయిన్లో మన కొన్ని అంటే అడ్రినలిన్ అనే హార్మోన్ రావటం వల్ల, సీక్రెట్ ఫియర్ హార్మోన్ అంటారు దానికి, స్ట్రెస్ హార్మోన్. ఆ హార్మోన్ రావటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అంగం మెత్తబడవచ్చు. అంగం తొందరగా మెత్తబడిపోతుంది, అంగం ఢీల పడిపోతుంది. సైకోజెనిక్ ఈడీ అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలినా కూడా అంగం వైపు రక్త ప్రసరణ కట్ అయిపోతారు, ట్రామాటిక్ ఈడీ. మీకు ఏ ఈడీ అయినా వచ్చినా, మీకు ఏ కారణంతో అయినా మీకు అంగస్తంభన సమస్య వస్తే యునానీలో చక్కటి పరిష్కారం మీకు ఉంటుంది. వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి కోతలు సర్జరీ లేకుండా, ఎలాంటి పథ్యం లేకుండా, నేను చెప్పాను కదా, ఇన్ని రకాల అంగస్తంభన సమస్యలకు చక్కటి పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. మీరు యునానీ మందులు, వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కసారి మీరు మందులు వాడుకుంటే మళ్ళీ జీవితంలో మందులు వాడుకోవాల్సిన అవసరము అంగస్తంభన సమస్యకు ఉండదు. మళ్ళీ వృద్ధాప్యం వచ్చే వరకు ఈ సమస్య రాదు. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ సమస్య రావచ్చు. నేచురల్గా మనం ముసలం అవుతున్నప్పుడు ఈ సమస్య రావచ్చు. కానీ మీకు మధ్యలో వస్తే ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు, విముక్తి పొందొచ్చు.